హాయ్ వ్యూయర్స్. రోజు మనకి ఈవినింగ్ అయ్యేసరికి ఏమైనా తినాలని అనిపిస్తుంది కదా. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా అమ్మ తినడానికి ఏమైనా పెట్టవా అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం సులువుగా అలాగే తొందరగా తయారయ్యే బ్రెడ్ హల్వా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బ్రెడ్ని ఇలా తీసుకుని దాని చుట్టూ ఉండే ఈ బ్రౌన్ కలర్ పొరని ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 8 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఈ 8 బ్రెడ్ పీసెస్కి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అలాగే ఎంతెంత మెజర్మెంట్స్ కావాలనేది నేను చేస్తూ ఉండగా చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నూనెతో బాగోదు, నెయ్యితో అయితేనే బాగుంటుంది. నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ పీసెస్ని ఇలాగా మొత్తం 8 బ్రెడ్ పీసెస్ని కూడా ఇలాగా వేయించుకోవాలన్నమాట. రెండు వైపులా అలా బ్రౌన్ కలర్ వచ్చేట్లుగా వేయించుకుని వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ ఆ ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు ఒక 10, అలాగే కిస్మిస్లు ఒక 15 ఇలాగా వేయించుకుని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 150 గ్రాములు షుగర్ తీసుకుని దానికి ఒక పావు గ్లాసు నీళ్లు వేసుకుని ఆ షుగరు కరిగి కొద్దిగా తీగపాకం వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలన్నమాట. మరి ముద్రపాకం అయితే హల్వా గట్టిపడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుని జాగ్రత్తగా కలుపుకొని తీగపాకం వచ్చేట్లుగా చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఆ పాకంలో వేసి కలుపుకోవాలన్నమాట. ఈ పాకంలో వేసిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ ఆ పాకం అంతటినీ కూడా బాగా పీల్చేసుకుంటాయి. పీల్చుకునేంత వరకు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే అది అలా పొడి పొడిగా ఉండిపోతుంది కాబట్టి దీనికి మనం ఒక గ్లాసుడు పాలు రెడీ చేసి పెట్టుకోవాలి. చిక్కటి పాలు అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి. సో ఒక గ్లాసుడు పాలని మనం రెడీ చేసి పెట్టుకుని ఇగో చూసారా, ఇప్పుడు ఇందులో మనకి షుగర్ అంతటిని సిరప్ని అంతటిని పీల్చేసుకున్న బ్రెడ్ పీసెస్. సో ఇప్పుడు ఒక 3/4 గ్లాస్ నేను ముందు పాలను వేసి ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఆ పాలని ఈ బ్రెడ్ పీసెస్ పీల్చేసుకుంటాయి అన్నమాట. పీల్చేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయిపోతుంది. సో ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది కదండి, అందుకని చెప్పి నేను మిగిలిన పాలు కూడా వేసేసాను. ఒక టీ గ్లాస్తో గ్లాసుడు పాలు పట్టాయన్నమాట నాకు. సో ఇది బాగా మొత్తం పాలంతా కూడా పీల్చేసుకుని మెత్తబడిన తర్వాత కొద్దిగా హల్వాలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి హల్వాకి అన్నిటికన్నా మెయిన్ నెయ్యేనండి. నెయ్యి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని బాగా కలియబెట్టుకోవాలన్నమాట. అలాగే మనం ముందుగానే ఒక 5 ఎలాచీలు తీసుకుని వాటిని కూడా పొడి కొట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాగా చూసారా, ఇందులో మనం పాలు వేయడం వలన కొద్దిగా కోవా టేస్ట్ కూడా వచ్చి హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడరు వేసి ఒకసారి కలిపి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్లు అలాగే జీడిపప్పులు కూడా వేసి బాగా కలుపుకుంటే మరి టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. కొద్దిగా ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఇలా ఉంచితే చూసారా, ఆ నెయ్యి ఇలాగా వచ్చి చాలా బాగుంటుందండి టేస్ట్. సో అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు తప్పకుండా మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పైన సర్వ్ చేసే ముందు కొద్దిగా బాదం పప్పుల్ని ఇలా పొడి కింద చేసుకొని ముక్కల కింద చేసుకొని పైన వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.